గైస్ మొత్తానికైతే మన జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి దేవర మూవీ యొక్క రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పటికే ట్రైలర్ అయితే మనం ముందు చూసేద్దాం. మూవీపై ప్రెసెంట్ విభత్సమైన హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ చూసినా దేవర టాపిక్ వినిపిస్తా ఉంది. మూవీస్ కి సంబంధించి ఆఫ్లైన్ లో వేరే లెవెల్ క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు దేవర మూవీకి. సో 10 రోజుల ముందుగానే బ్యానర్స్ తో హంగామా చేస్తా ఉన్నారు థియేటర్ల వద్ద అభిమానులు అయితే. సో మరి రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. నందమూరి కళ్యాణరావు ప్రెజెంట్స్ స్పెషల్లీ సముద్రానికి సంబంధించిన వచ్చే వీకెండ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ గారి దేవర కథ అయినాలా శ్రీకాంత్ గారి వాయిస్ ప్రమాణం. సో ఇక్కడ మనకు వరా క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తా ఉన్నాడు. అంటే దేవరాన్ని తెలదన్నడానికే సైఫ్ అలీ ఖాన్ వరాన్ని కూడా అదే విధంగా తయారు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ అనిరుద్ మ్యూజిక్ దేవర మదర్ క్యారెక్టర్. మన అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. భారీ డైలాగ్ చెప్పాడు ఇందాక సైఫ్ అలీ ఖాన్ వరా గారిని వరా క్యారెక్టర్ రిలీజ్ చేస్తుంది. విట్నెస్ వెరీ టేల్ కొట్టాల వచ్చినప్పుడు ఆయుధ పూజ సాంగ్ ఏమో అది. డిఓపి రత్నవేలు. ఈ షార్ట్ హైలైట్ ఉంది. సెప్టెంబర్ దేవర్ అడిగినాడంటే చెప్పిడాడని అర్థం అనే విధంగా ఎండింగ్ లో ఒక డైలాగ్ అయితే ఉందన్నమాట. ఈ ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఫస్ట్ ట్రైలర్ లో వచ్చేసి వరా క్యారెక్టర్ ని పెరిగి వాళ్ళు అయితే చూపించారు. ఈ ట్రైలర్ లో ఏంటంటే వరా పవర్ఫుల్ గా అయినప్పటికీ కొన్ని షార్ట్స్ అయితే మనకు డిస్ప్లే చేశారనమాట. ఇవి చూస్తూ ఉంటే ఏంటంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి దేవరకు పోటీగా ఇక్కడ మనకు సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే భైరవ క్యారెక్టర్ వరా క్యారెక్టర్ ని అలా అంటే ధైర్యంగా అంటే ఆ ధైర్యాన్ని తెచ్చుకొని దేవరపై ఉసిగొలిపే విధంగా ఆ క్యారెక్టర్ ని మోటివేట్ చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట కొన్ని షార్ట్స్ చూస్తా ఉంటే. సో మరి అది ఎంతవరకు నిజమో అనేది తెలియదు కానీ థియేటర్ లో దీన్ని చూస్తుంటే అనిపిస్తుంది ఏంటంటే దేవరకు వరకు ఒక అద్దరిపోయే సీక్వెన్స్ అయితే ఉండబోతుందని అర్థమవుతా ఉంది. ఆ ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ మధ్య వచ్చేటటువంటి ఆ సీన్ ఎలా ఉంటుందో మరి థియేటర్ లో నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అయితే అనుకోవచ్చు. సో మరి ఈ రిలీజ్ ట్రైలర్ చూశాక మీ అందరికి అనిపించినటువంటి ఒపీనియన్ ఏంటనేది ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నాకైతే మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసే విధంగా ఈ ట్రైలర్ అయితే కట్ చేశారనిపించింది. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ విధంగా మాట్లాడతారో ఆయన స్పీచ్ ఎలా ఉండబోతుందో అని కూడా ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. సో సాయంకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాక కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్స్ కూడా మరో వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై గైస్.